హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము పాడేరు కాఫీ ప్లాంట్ దగ్గర అయితే వచ్చాము. ఇక్కడ మోదకొండం గుడి ఉంటుంది కదా, ఆ పక్కకైతే వచ్చామన్నమాట. ఇక్కడ వస్తే మాకు తెలియట్లేదు, మా వాళ్ళు ఉడెన్ బ్రిడ్జి లాగా ఉంటుంది అనేసి తీసుకొచ్చారు. ఇక్కడ ఎవరు వెళ్ళి ఉన్నారు, వాళ్ళు అయితే తెగ డిస్కషన్ చేసుకుంటున్నారు. कॉफी प्लांटेशन काइटा सेंटर रही बोले देखो सुंगर में रही सेंटर से रही बोले कोई बोले आइला बोल से जुंगा बोल कोई राजकुमार नहीं बाबा मरे ఫ్రెండ్స్ ఇక్కడ పడిపోతుండేమో, మాకైతే ఏం కాలేదు, బండికి కూడా ఏం కాలేదు, నిలబడిపోయామాట. ఇక్కడ చూడండి ఇలా ఉంది, ఈ పైన అయితే పొంగిపోయి ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కించేస్తే జారిపోయింది మాట. జాగ్రత్త అయితే రండి, వర్షం కొట్టి ఉంది కదా. ఇప్పుడైతే మా తమ్ముడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఫ్రెండ్స్ చూడండి, ఎక్కుతున్నాను నేనైతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫుల్గా ఎక్కేసి చూపెడతాను లొకేషన్లో. చూడండి ఎలాగుంది, చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఎక్కేసాను ఉడెన్ బ్రిడ్జ్ అనేసి, ఇది కాఫీ తోటలో వచ్చేసాను. చూడండి లొకేషన్ మాత్రం బాగుంది కదా. చూడండి మాన్య ఎక్కుతున్నారు పైకి. మా కిరణ్ తమ్ముడు అయితే మాట్లాడడం జరిగింది. ఈ కాఫీ ప్లాంట్ అయితే బాగుంది, ఉడెన్ బ్రిడ్జి లాగా పెద్దగా లేకపోవచ్చు కానీ చూడడానికి బాగుంది. ఇలా అయితే ఎక్కాలి ఈ మెట్ల ద్వారా. నిచ్చెన అయితే ఇక్కడ చెట్టు దగ్గర కిందన పెట్టున్నారు మేడం, దాంట్లో ఎక్కాలి. ఇక్కడ చెక్కలతో చేస్తున్నారు. డైలాగ్ చెప్తాడు మా తమ్ముడు అయితే ఎక్కుతున్నాడు, డైలాగ్ చెప్తాను అంటున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు. పొట్టిబా మరిది ఎలాగ ఎక్కుతున్నాడు చూడండి. ఇక్కడ ఏదో అలసిపోయినట్టు పరిగెట్టి వచ్చి ఎక్కుతున్నాడు. ఇక్కడ పైన ఎక్కేసాడు మాట, మొత్తానికి ఎక్కేసాడు. ఫ్రెండ్స్ ఈ ప్రకృతి అయితే ఇప్పుడు చూసేద్దాము. పొట్టిబామర్ది అయితే ఈ చెక్క గట్టిగా ఉందా లేదా అనేసి చెక్ చేస్తున్నాడు అన్నమాట కూర్చోవడానికి. నేను కింద నుంచి అయితే తీస్తున్నాను. ఇదిగో మెట్లు ఇలా నిచ్చెన పెట్టుంటారు, ఇలాగైతే ఎక్కాలి పైన. పెద్ద సెట్ ఇది. వాళ్ళు ఫోటో తీసుకోవడానికి చూడండి, ఎవరి బాధలో వాళ్ళు ఉన్నారు. భలే, ఇదంతా కాఫీ తోటలు. మీకు కాఫీ కూడా చూపిస్తాను చూడండి. కాఫీ అయితే పెద్దగా పట్టలేదు, ఒక్కొక్కటి అలాగున్నాయి. ఫ్రెండ్స్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్ వర్షం పడుతుంది కదా, అందుకే కిందనైతే వచ్చాము చెట్టు కిందకి. ఇప్పుడు కిందన మా వాళ్ళు చూస్తున్నారు, ఇలా నీళ్ళైతే కారుతున్నాయి అన్నమాట. ఈ చెక్క బాగా కట్టి కిందకి పడకుండా బాగానే కాస్తుంది. మాకైతే తడవలేదు, ఎవరు గొడుగు కూడా పట్టుకోలేదు, కానీ నీట్గా ఉన్నాం. వర్షానికైతే మా వాళ్ళు మీరు కూడా ఇక్కడ వస్తే, వర్షం వస్తే కిందకైతే వచ్చేయండి చెట్టు కిందకి, ఎందుకంటే తడవకుండా ఉండడానికి. మా వాళ్ళు తెగ అల్లరి అయిపోతున్నారు. వర్షం వస్తుంది కానీ ఏదో వర్షం పడుతుంది కానీ మంచి హుషారులో అయితే ఉన్నారు మా వాళ్ళు. వర్షం అయితే ఫుల్గా పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ సుంకరమెట్టు ఉడెన్ బ్రిడ్జి లాగా అయితే లేదు, కాకపోతే చాలా బాగుంది. కాఫీ తోటలు, మిరియాల తోటలు, ఇదంతా అయితే
బాగా కనిపిస్తుంది అన్నమాట. మీరు వచ్చిన ఇక్కడ రండి, ఎందుకంటే చూసినట్టు ఉంటుంది. ఇక్కడ దేవుడు కూడా, మోదకొండమ్మ దేవుడు కూడా ఉంటుంది పక్కనే, వచ్చి ముక్కుని వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ వర్షం అయితే తగ్గింది, తగ్గక కొంచెం కొంచెం చినుకులు అయితే వస్తున్నాయి. ముందు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చిందనుకో మళ్ళీ తడిసిపోవచ్చు. అందుకు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. మా తమ్ముడైతే ముందుగానే రెడీ అయిపోయినాడు. ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా, మీకు నచ్చిందా ఈ కాఫీ ప్లాంట్? మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్.